జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 27వ శ్లోకము. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ప్రతి ప్రాణి పూర్వజన్మలో వారికి కొన్ని ఇష్టాలు కొన్ని అయిష్టాలు ఉంటాయి. ఇష్టము అంటే సుఖం, అయిష్టం అంటే దుఃఖం. సుఖాన్ని పొందాలి అనే కోరిక, దుఃఖము మీద ద్వేషము, ఇవి ప్రతి ప్రాణికి పూర్వజన్మలో ఉంటాయి. అయితే ఆయా సుఖ దుఃఖాల మీద కోరికలు ద్వేషాలు ఇవన్నింటినీ వెంటపెట్టుకొనే, వాటి వాటి సంస్కారములను వెంటపెట్టుకొనే, వాటి వాటి వాసనలను వెంటపెట్టుకొనే మళ్ళీ పుడుతూ ఉంటారు. అంటే పుట్టుకతోనే సుఖ దుఃఖాల మీద కోరికలతోని ద్వేషాలతోని పుడతారు. ఆయా ద్వంద్వముల ప్రభావము చేత, ఆ కోరికల ద్వేషాల ప్రభావము చేత ఈ జన్మలో మంచి వాటియందు ద్వేషము, చెడు వస్తువులయందు కోరిక, అవి కలుగుతూ ఉంటాయి. ఆ క్రమములోనే వారికి నాతో ఉండటము సుఖం అని అనిపించదు, నన్ను స్మరించటం సుఖం అని అనిపించదు, నన్ను ఆశ్రయించటం మంచిది అని అనిపించదు. ఇక నాకు దూరముగా ఉండటమే వారికి సుఖంగా అనిపిస్తుంది. నాకు దూరముగా ఉండటం దుఃఖమని వారు గుర్తించలేకపోతూ ఉంటారు. ఇవన్నీ పూర్వజన్మలో నుండి వారు వెంట పెట్టుకొని వస్తూ ఉన్నటువంటి కోరికల ద్వేషాల ప్రభావము అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తనే పరమాత్మ అని, తనే పరమాత్మ అని, తనే పురుషోత్తముడని, తనే శ్రీమన్నారాయణుడు అని మనము ఎందుకు గుర్తించలేకపోతున్నామో, మనం ఎందుకు ఆశ్రయించలేకపోతూ ఉన్నామో కారణాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడే పరతత్వము అన్న విషయములో ఏమాత్రము మనలో సందేహం ఏర్పడినా ఇది పూర్వజన్మలో మనము ఏర్పరచుకున్నటువంటి సంస్కార వాసనా ప్రభావమే అని గుర్తించి వెంటనే మనంతట మనమే ఆ సందేహాన్ని నివారణ చేసుకుంటూ శ్రీమన్నారాయణుడే పరతత్వమని దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకునే నిరంతర ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా
మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి
నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అందులో ఈరోజు 7వ శ్లోకము. శ్లోకార్థాన్ని గమనించి తర్వాత అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ధన్వంతరి, వైద్యశ్రేష్ఠుడైనటువంటి ధన్వంతరి రూపములో ఉన్న శ్రీమన్నారాయణుడు నా ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహార పదార్థములను నా నుండి దూరము చేసి నన్ను వ్యాధుల నుండి కాపాడుగాక. ఇక వృషభదేవుడు, మనస్సును జయించినటువంటి వాడు వృషభదేవుడు. శీతోష్ణములను అంటే చలి ఎండలాంటి, సుఖము దుఃఖము లాంటి ద్వంద్వములను సహించినటువంటి వాడు వృషభదేవుడు. అట్లాంటి వృషభదేవుడు నేను సుఖ దుఃఖముల వల్ల, శీతోష్ణాదుల వల్ల చలించకుండా ఉండేటట్టుగా నన్ను కాపాడుగాక. ఇక యజ్ఞుడు, యజ్ఞరూపములో, యజ్ఞుడి రూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు నన్ను లోకుల వలన కలిగేటటువంటి అపవాదుల నుండి, లోకుల వలన కలిగేటటువంటి హాని నుండి నన్ను రక్షించుగాక. ఇక బలరాముడు, ఆ బలరాముడు బలభద్రుడు నన్ను క్రూరులు సృష్టించేటటువంటి ప్రమాదకర పరిస్థితుల నుండి రక్షించుగాక. ఇక ఆదిశేషుడు, ఆదిశేషుడు నన్ను క్రూర సర్పముల నుండి, పగ పెంచుకొని బాధించేటటువంటి పాముల నుండి నన్ను కాపాడుగాక అంటూ ఈ అర్థాన్నంతటిని కూడా మనస్సులో భావన చేస్తూ మనం శ్లోకాన్ని చెప్పుకుందాం. ధన్వంతరి భగవాన్ పాతు అపథ్యాత్ ద్వంద్వాత్ భయాత్ వృషభః నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాత్ అవతాత్ జనాంతాత్ బలః గణాత్ క్రోధవశాత్ అహీంద్రః. నేను ఒకసారి చదువుతాను, అందరం విందాం. ధన్వంతరి భగవాన్ పాతు అపథ్యాత్ ద్వంద్వాత్ భయాత్ వృషభః నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాత్ అవతాత్ జనాంతాత్ బలః గణాత్ క్రోధవశాత్ అహీంద్రః. ఓం. ఈ రకంగా విశ్వరూపుడు దేవేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం.
శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 27వ శ్లోకము. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.